నమస్తే అండి. ఈరోజు అమ్మవారిని విజయవాడలో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈరోజు శ్రీశైలంలో శైలపుత్రిగా మనకు అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అక్టోబర్ 17, 2020న ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు అమ్మవారు మనకి ఈ అవతారంలో దర్శనమిస్తారనమాట. ఈ అమ్మవారు మనం కోరిన కోరికలన్నిటినీ చాలా భక్తి శ్రద్ధలతో ఆమెని కానీ మనం శరణుకోడినట్టయితే మన కోరికలన్నిటినీ నెరవేరుస్తుంది. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీరతో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించాల్సిన మంత్రం వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రిం యశస్వినిం. ఈ మంత్రంతో అమ్మవారికి పారాయణం చేసినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుందండి. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా మిరియాలతో చేసినటువంటి కట్టు పొంగలి, దీన్నే పప్పు పొంగల్ అని కూడా అంటారండి. అండ్ ఈ అమ్మవారికి చేయాల్సినటువంటి మంత్రం, ఈ మంత్రం శ్రీ లలిత సహస్రనామంలోంచిది. ఆ మంత్రం ఏంటంటే దారాకాంతి తిరస్కారి నాసా భరణబాసుర. ఈ మంత్రాన్నైనా జపించండి. ఈరోజు అరటి చెట్టుకి పూజ చేసుకుంటే మంచిది. అండ్ ఈరోజు శ్రీ దకార దుర్గాదేవి అష్టోత్తరం అనేది చదువుకుంటే చాలా మంచిదన్నమాట. అమ్మవారిని బాగా అలంకరణ చేసుకొని అమ్మవారికి బంగారు రంగు చీరనైతే ఎలా ధరింపజేస్తామో మనం కూడా, అంటే పూజ చేసే వాళ్ళు కూడా అదే రంగు చీరని ధరించి అమ్మవారికి అష్టోత్తరం అనేది జరుపుకుంటే చాలా మంచిది. మీకు ఉన్నటువంటి కోరికలన్నీ తీరుతాయి. అమ్మ మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ మంత్రం అనేది పఠించుకోండి. ఈ మంత్రాన్ని పఠించలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు జపించండి. ఈ ఒక్క మంత్రం చెప్పుకున్న మంచి ఫలితం కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.